జై వాల్మీకి. మొన్నటి రోజు మా కులబద్దలైనటువంటి కాళ శ్రీనివాసుల్ని దుర్భాషలు మాట్లాడి కులానికి కించపరిచి ఏదో విధంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీని అధికారం తెచ్చుకుందామన్న ఆలోచనతో పండాగాలు పొందుతున్నారు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వాల్మీకి సోదరులంతా చాలా కసితో ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాకూడదు, ఆయన నాశనానికి ముందు కోరుకుంటున్నారు మా వాల్మీకులు. అలాగే ఒక చిన్న కుక్కపిల్ల అనే ఒక బిక్కి హరి మా నాయకుడు అంటే మా కులదైవం అయినటువంటి కాళ శ్రీనివాసుని అనే ఆయనది శక్తి లేదు. ఆయన ఏదో ఆడ కటికంగతో కోడి మీద ఈగలు బిక్కుంటుండేవాడు. మరి అట్లాంటి వాడు ఇప్పుడు అంత స్థాయిని మాట్లాడుతున్నాడు. గతంలో ఉన్న మంత్రి గారు కాలం మొక్కి ఆమెకు 14 లక్షలు 13 లక్షలు డబ్బులు ఇచ్చి మార్కెట్ యార్డ్ పదవిని అనుభవించినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఊరికి ఇచ్చినాడని చెప్పుకుంటున్నాడు. అది తప్పు. ఏమి ఇట్లాంటి వాళ్ళ మా వాల్మీకి పెద్దలు మాట్లాడే శక్తివంతులా వీళ్ళు? ఇది కాదు కదా మాట్లాడితే. అందరూ వాల్మీకులంతే ఐకమత్యంగా ఉండాలా? సంతోషమే లేదంటే అది మీ మంచి కోసమే చెప్పిండేది. రేపొద్దు నీ పరిస్థితి కానీ అదే కావచ్చు, తలారి శక్తి పరిస్థితి అదే కావచ్చు. మీ అందరికి ఎవరికి అన్యాయం, వాల్మీకి సోదరులకి ఎవరికి అన్యాయం జరిగినా, కళ్యాణ్ ఎవరు నడగొట్టిన వాల్మీకి సర్కిల్లో మీకోసం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నష్టపోయినా కూడా తెలుగుదేశం తరఫున మా వాల్మీకుల తరఫున మీకు వస్తాం. అలాగే 14 సంవత్సరాల నుంచి బూత్ బంగ్లా మాత్రమే ఉంది కళ్యాణ మంటపం. మరి రంగయ్య అనేవాడు ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఆ బంగ్లాను చూసుకుంటూ పోతూనే ఉంటాడే కానీ దాన్ని ఏమాత్రం తీర్చిదిద్దలేదు. పెళ్ళిళ్ళు జరిగితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇళ్ళకి పోయి వాళ్ళ ఊరికి పోయి స్నానాలు చేసి వచ్చి ఇక్కడ రెడీ కావాలి. అంత అన్యాయంగా ఉంది. కళ్యాణదుర్గంలో వాల్మీకులు అనేవాళ్ళు చాలా మంచి వాళ్ళు. అది తెలుగుదేశం పార్టీకే ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీకి ఉన్నారు అనేది మీరంతా సుళ్ళు. కానీ మా పార్టీ పెద్దలు కానీ మా కులాన్ని కానీ తక్కువ చేసి మాట్లాడితే ఏమాత్రం సహించేది లేదు. కుక్కు కాదు కదా, కుక్కుతో పోల్చుకునేది కూడా కాదు. ఎందుకంటే అది విశ్వాసమైనది, చాలా విశ్వాసమైనది. మరి దేనితో పోల్చుకోవాలో నిన్న మాట్లాడిన వాళ్ళే. నాకైతే తెలియదు, నాకైతే అంత చదువు లేదు, ఉన్న మాటే మాట్లాడతా. కానీ మీకు కూడా అన్యాయం జరిగితే ముందొచ్చి మీకు సహాయపడే సిద్ధంగా తెలుగుదేశం పార్టీ తరఫున వాల్మీకి ముందు కుల పెద్దలు అందరూ కలిసి 14 మంది జయరాం పూజారి, గోవిందప్ప, మార్కెట్ రామన్న, నేను, వాళ్ళు అందరిలో నేను ఒక చిన్న పిల్లోండి. అప్పుడు రఘువీర్ రెడ్డి గారు వచ్చినప్పుడు అందరూ కమిటీగా ఉన్నామన్న ఆలోచనతో వాల్మీకులకి ఇచ్చిన జాగా అది. కానీ అది ఒకరు చెప్పు చేతుల్లోనే ఉంది. అది ఎందుకు కానీ ఉందనేది వాల్మీకి సంఘాలు ఎన్నో సంఘాలు వచ్చినా కూడా అందరినీ ప్రశ్నించినా కూడా ఒక్కరు కూడా నాకు సమాధానం చెప్పడం లేదు. అది ఎవరిది అనేది అర్థం కాలే నాకు. ఆ కళ్యాణ మంటపం వచ్చే మంచి చెడ్డల గురించి కూడా ఏది కూడా నాకు తెలియదు. నేను వాల్మీకి మాల 18 మందితో వాల్మీకి మాల కూడా వేసినాను. వాల్మీకులు అంటే అంతో ఇంతో పని కూడా చేసినాను. అర్ధరేతరగా ఎవరైనా వచ్చినారంటే వాల్మీకి సర్కిల్లో అచ్చోలు తిప్పేసాము వాల్మీకి అంటే తిప్పేసామి వాల్మీకి అని ఎంతోమంది నా గురించి చెప్తారు. కానీ ఆ కళ్యాణ మంటపం గురించి అది ఎట్లుంది ఏం కదా అనేది ఆ ఎంపీ గారు కూడా అడుగుతున్నాను. మీరు వచ్చిన తర్వాత కూడా ఆ కళ్యాణ మంటపం ఎందుకని మీరు రెడీ చేయలేకపోతున్నారు? మీరు ఎవరికి భయపడుతున్నారు? ఏం కాదు, దాన్ని ఆలోచన చేయండి అని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ దానిపైన ఒక కమిటీ లేదు. అంత పెద్ద స్థలానికి 4 కోట్ల ఆస్తి. అది
దానికి ఒక కమిటీ కూడా లేదు. మరి దీని పరిస్థితి ఏమని అడిగితే ఇట్లా బిక్కి ఏరియా అట్లా వాళ్ళంతా ఇట్లా చిన్న చిన్న కుక్క పిల్లలు కాకు పిల్లలు ఇట్లా వాళ్ళంతా బిస్కెట్లు అయితే తీసుకునే పిల్లనా కొడుకులు కూడా ఆ దీపావళి రోజు పటాకులు అన్నాడు కదా వాడు, ఆ పటాకులు ఫస్ట్ ఈ పిల్లగాడు ఉంటాడు ఆడ క్యూలో మరి సీసీ కెమెరా పటాకు అయితే ఉందో చూడాడు మరి ఆ క్యూలో ఫస్ట్ ఈ పిల్లోడు. ఎందుకంటే ఇప్పుడు ఏది శాత కాదు, ఊరికి పెద్దలు అందరినీ అనడం తప్పది, ఏమి ఆ స్థాయి కాదు. కనీసం ఈ పిల్లనాయలో ఒక వాటి కౌన్సిలర్ కూడా వీడు కాలేజీ గురించి మాట్లాడుతున్నాడంటే వీడిని ఆ విధంగా కొట్టాలో తెలుసు. కాకపోతే కొడితే బాగుండదు, ఎందుకంటే మా పార్టీలో పెద్దలు మాకు క్రమశిక్షణ నేర్పించినారు. ఇప్పుడిప్పుడే ఆ క్రమశిక్షణతో ఉండాలనే ఆలోచనతోనే నయానా భయానా ఉంటున్నాం. శృతి మించిపోతే మరి గుట్టు కొడతాం, గుడ్డేది కూడా సింపులమా అనేది చాలా జరుగుతుంది. కుల పెద్దలు అందరూ కలిసి 14 మంది జయరాం పూజారి, గోవిందప్ప, మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు వైఎస్ఆర్సీ పార్టీ నాయకులు వాల్మీకి సోదరులందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి కుల నాయకులైనటువంటి కాళు శ్రీనివాసులు గారిని, అదే తెలుగుదేశం కుల నాయకులైనటువంటి కాళు శ్రీనివాసరావు గారిని ప్రత్యేకంగా తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టి నేను చాలా దుర్భాషలు అన్నారు. ఎవరు వందిన వారు ఊరికే ఇష్టానుసారంగా మాట్లాడినారు, చాలా వల్గర్గా మాట్లాడినారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా కులాల గురించి మాట్లాడాలనుకుంటే, విమర్శించాలనుకుంటే, పార్టీల తరఫున విమర్శించాలనుకుంటే విమర్శించే పద్ధతి అది కాదు. మీరు వ్యక్తిగత దూషణలో పోకుండా పార్టీ పరంగా దూషించాలంటే మీరేదో పార్టీ పైన దూషించాలి తప్ప అతన్ని నాలుగు పోస్తాం, రాజులు తొడుక్కున్నాడు, అవి తొడుక్కున్నాడు, ఇవి తొడుక్కున్నాడు అని కాళు శ్రీనివాసరావుని చాలా ఘోరంగా మాట్లాడినారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. వాల్మీకుల గురించి ఇంతగా మాట్లాడుతున్నారే మీరు. మరి వాల్మీకులమైనటువంటి మేము మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తా అంటే దాదాపుగా 14 మందిని తొలగించినారు. మా 14 మందిని తొలగించినప్పుడు ఎక్కడున్నారు మీరు వాల్మీకులు? మేమంతా కలిసి తిప్పేసమ్మా చూడలేదా? కలిసి మున్సిపల్ ఆఫీసులో నిలుపుతున్నారు, మొదలు తొలగించినారు. మరి వాల్మీకి అయినటువంటి వచ్చామని చెప్పినాము, కల్పించలేకపోయినారు. కనబడం ఇప్పుడు మీకు ఇప్పుడు ఉందా? అది కేవలం రాజకీయాల కోసమే మీరు కులాన్ని వాడుతున్నారు. మరి మున్సిపల్ ఆఫీసులో 14 మంది మమ్మల్ని ఉద్యోగాల నుంచి నిర్దాచనంగా తొలగిస్తే నడి రోడ్డు మీద పడినాం. ఏ రోజు కానీ మమ్మల్ని మీరు పిలిచి అరే పోనీ మున్సిపల్ ఆఫీసులకి మేము చెప్తాంలే, గవర్నమెంట్ మాదే కదా, మీదే కదా గవర్నమెంట్, మరి ఎందుకు కానీ లేకపోయారు. అది శ్రీచారణం గారు అంటే మీకు భయం గురించి మా సందర్భాన్ని మీరు ఆయన పర్మిషన్ రాదు, ఆ పర్మిషన్ కూడా ఆయన మీరు ఎటు రావాలన్నా భయపడదు. మరి ఈ రోజు మీరు ఇక్కడ ఎక్కడున్నారు? మీరు కేవలం విజయాల కోసమే ఈ రోజు కులాన్ని పెట్టుకుని మాట్లాడేది కాదు. మరి మున్సిపల్ ఆఫీస్ లో మంది ఉద్యోగాలు కోల్పోతే రంగయ్య దగ్గరికి పోయినాము, తిప్పేసమ్మ దగ్గరికి పోయినాము. ఫైనల్ గా మాకు ఏం చెప్పారంటే లోకల్ గా మీరు మంత్రి మేడం ఉంది, మేడం దగ్గరికి పోయి మీరు పార్టీ కండవాళ్ళు వేసుకుంటే మాకు ఉద్యోగాలు ఇస్తారంట. పార్టీ కండవ వేసుకుంటే ఉద్యోగాలు ఇస్తారా? మేమేనాడైనా కానీ మున్సిపల్ చేసేటప్పుడు పార్టీలకు అతీతంగా పనిచేసినాం. మేము పార్టీ కండవాళ్ళు వేసుకుని మున్సిపల్ ఆఫీస్లో పనిచేయలే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అందరికి అనుకూలంగా పనిచేసినాం. మేము ఏ రోజు కానీ పార్టీ తరఫున పనిచేసిన దాఖలైతే లేవు. మేము మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తూ పార్టీ కండవ వేసుకుని మేము ప్రోగ్రాంలు చేసినట్లు, ఏ కార్యక్రమాలకైనా అటెండ్ అయినట్లు మీరు ఒక వీడియో చూపిస్తే అదంటే అది కరెక్ట్ కాదు. మేము పార్టీ కోసం పని చేయలేదు, మేము మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్నాం. మమ్మల్ని చాలా ఘోరంగా మీరు తీసేసి మా కడుపులు కొట్టి చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేయడానికి మాత్రమే మీరు విమర్శిస్తున్నారు. కులాన్ని అడ్డు పెట్టుకునేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా మాట్లాడే పద్ధతి ఉంది, రాజకీయాలు చేసే పద్ధతులు వేరు ఉన్నాయి. తెలుగుదేశం పాటు క్రమశిక్షణ గల పార్టీ, దాంట్లో ఏమైనా కానీ నాయకులు విమర్శించాలంటే పార్టీ తరఫున విమర్శించుకుంటారు. కానీ మీరేంటంటే వ్యక్తిగతంగా విమర్శలు చేసేది, వ్యక్తిని టార్గెట్ చేస్తారా? ఇది కరెక్ట్ కాదు. పార్టీని టార్గెట్ చేయండి, పార్టీ ఒకరు విమర్శించుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి పద్ధతులు మానుకొని ఇప్పటికైనా వాల్మీకి అంటే పోయా ఎక్కడ పెట్టుకొని మొత్తం వయసు పోయేవాళ్ళు ఉండాలా, బోయనే వయసు ఈ రోజు రాజకీయం చేస్తున్నారు. కరెక్ట్ గా నిజమైన వాల్మీకులు ఉండేది బోయల్లో. వాల్మీకి రాబోయే కాలంలో వాల్మీకి సోదరులందరూ తెలుగుదేశం ఓటేసి 100% జరుగుతుంది. ఖచ్చితంగా సురేంద్రబాబు అన్న గారిని గెలిపిస్తారు. అయిపోయినారు వాళ్ళందరూ. అయిపోయి సురేంద్రబాబుని ఎంపీ అంబికా లక్ష్మణ సార్ని గెలిపించుకోవాలని
నిర్ణయించుకున్నారు. ఇది 100%. ఇప్పటికి మానుకోండి. మీరు కుల రాజకీయాలనుకుంటే దయచేసి చెప్తున్నా, వాల్మీకి కులస్తులందరికీ, కుల పెద్దలందరికీ దయచేసి చెప్తున్నా, మీరు కుల చేయాలంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నిజమైన మాట్లాడుతున్నారు. నేలకు పోస్తాము, నేలకు పోస్తే మాకు బ్లేలు ఉంటాయి, బిల్లు కలిస్తే బ్లేలు ఇస్తారు మాకు కూడా. మీరు నాకు పోతారు, మేము నాకు పోతాం. కాకపోతే అది కాదు. విలువలతో కూడిన రాజకీయం చేయండి. అంతేగాని మీరు కేవలం పార్టీల కోసం కులాన్ని వాడుకోవడం కరెక్ట్ కాదు. ఇందుతో డ్రాప్ చేసి మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వైఎస్ఆర్సీ పార్టీ నాయకులు, వాల్మీకి సోదరులందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి కుల నాయకులైనటువంటి కాళు శ్రీనివాసులు గారిని, అదే తెలుగుదేశం కుల నాయకులైనటువంటి కాళు శ్రీనివాసరావు గారిని ప్రత్యేకంగా తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టి నేను చాలా దుర్భాషలు అన్నారు. ఎవరు వంతున వారు ఊరికే ఇష్టానుసారంగా మాట్లాడినారు, చాలా వల్గర్గా మాట్లాడినారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా కులాన్ని గురించి మాట్లాడాలనుకుంటే, విమర్శించాలనుకుంటే, పార్టీల తరఫున విమర్శించాలనుకుంటే విమర్శించే పద్ధతి అది కాదు. మీరు వ్యక్తిగత దూషణలో పోకుండా పార్టీ పరంగా దూషించాలంటే మీరేదో పార్టీ పైన దూషించాలి తప్ప అతన్ని నాలుగు పోస్తాం, రాజులు దొడుకున్నాడు, అవి దొడుకున్నాడు, ఇవి దొడుకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్నటి రోజు మన మాజీ మార్కెట్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరి పైన శ్రీనివాసులు అన్న పైన ఆయన మతుండి చేశాడా, మతలేక చేశాడా అనే విషయం ఇప్పటికే రావట్లేదు. వాల్మీకుల గురించి మాట్లాడమంటే అర్హత మీకు ఉందా లేదా అనేది మీరు ఫస్ట్ ఇచ్చుకోనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎందుకు మాట్లాడాలి? ప్రభుత్వంలో నువ్వు ఉషస్సించ పనేసారి వాల్మీకి మన తిరుమల వెళ్ళి గారికి ఇవ్వకుండా ఆమెను చేసి ఆయన అన్యాయం చేసి ఆయన రోడ్డున పడితే ఆయన రోడ్డు వచ్చిన వాళ్ళకి అదే టీ పార్టీ ఆఫీస్ తరపున మేము గొడుగు పడి కౌన్సిల్ పోటీ చేసినటువంటి నేను అచ్చువల్ సామాన్య పోయి కూడా వాల్మీకి విగ్రహంతో ఆయన కోసం ధర్నా చేశాం. ఒక వాల్మీకి అన్యాయం జరిగిందని ఆ ధర్నాలో నువ్వు ఉన్నావా? ఆమె దగ్గర అదే పోయి ఆమె కాళ్ళ కింద పని చేసి నువ్వు సమర్థుడు నీకు ఆ చైర్మన్, మాజీ మార్కెట్ చైర్మన్ పదవి అనేది నీకు ఇవ్వలే. నువ్వు ఆమె కాళ్ళు నొక్కుంటూ ఉన్నావు కాబట్టి ఆ పదవిని నీకు ఆమె కుక్కకు విస్తున్నట్లు విసురు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని కూడా యూత్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కుక్కలు గిక్కలు అని మాట్లాడుతున్నావు. నువ్వు అదే ఇప్పుడు నీ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడి వల్ల నీకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నువ్వు పెట్రోల్ తీసుకొని పోసుకున్నట్లు యాక్టింగ్ చేసినావు. అవి నీకు తెలియదు ఆ రోజు ఆయన వాల్మీకి అని కాదా? ఈ రోజు ఇష్టానుసారం మాట్లాడుతున్నావు నువ్వు వాల్మీకి. ఏదో ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున వాల్మీకి వచ్చినావు కాబట్టి వాల్మీకులందరూ అక్కడే ఉండాలి, వాల్మీకులందరూ అదే పార్టీలోనే ఉండాలన్నటువంటి ఒక నియమం పెట్టుకున్నారు మీరు. ఫస్ట్ ఇది తప్పు. ఎవరైతే అభివృద్ధి వైపు ఉంటారో, ఎవరైతే న్యాయం వైపు ఉంటారో, ఖచ్చితంగా మంచి చేయాలనుకుంటామంటే వాల్మీకులందరూ కూడా వాళ్ళ వెనుకే ఉంటారు, అంటే నడిపిస్తాం. ఇది మీరు గమనించుకోవాలి. ఇష్టానుసారం కాళు శ్రీనివాసరావు గారిని నాలుగు కోస్తానని చెప్పేసి ఇంతకుముందు కూడా నువ్వు అదే అన్నావు. అదే వాల్మీకి తిరుమల వెంకటేశ్వర మీ ఉషా శ్రీచరణ్ మేడం పైన తిరుగుబాటు చేసినప్పుడు అదే ప్రెస్ మీట్ పెట్టి నాలుగు కోస్తా అన్నావు. అదే మీకు ప్రతిసారి కూడా నువ్వు ఇదే రిపీట్ చేసుకుంటూ పోయినావు. అప్పుడు గుర్తురానటువంటి వాల్మీకి ఇప్పుడు గుర్తొస్తున్నాడా నీకు? సరే పోనీ, ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా రంగయ్య బ్యానర్ వేయించి నీ ఫోటో వేయించావా నువ్వు? ఏ రోజైనా రంగయ్య నువ్వు ఆయన బైపాస్ లో నుంచి పరిగెత్తిపోయేసరి నువ్వు ఆయన వస్తేనే నువ్వు నీ మేడంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాల్మీకి కుల ద్రోహి నువ్వు. ఈ రోజు అట్లాంటి నువ్వు ఈ రోజు వాల్మీకుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఎవరిచ్చారు నీకు? అసలు ఎవరిచ్చారు? పోనీ ఏదైనా గొడవ జరిగింది, వాల్మీకులకు ఏదైనా అన్యాయం జరిగిందంటే నువ్వు ఎక్కడైనా ఉంటావా? చెప్పండి, నువ్వు ఎక్కడైనా ఉంటావా? ఇప్పటికీ కూడా అంగేనేమో 4.5 నీకు అవకాశము, నీకేదో అధికారం కోసం అయితే నువ్వు నేను వాల్మీకి ఉండాలా, వాల్మీకి అండగా ఉండాలని తప్పితే ఇప్పటికీ కూడా నువ్వు ఏ ఒక్కరికి అన్యాయం కూడా అక్కడ ఉండే వేరే ఒకరికి న్యాయం పాపాన పోలేదు. దయచేసి నువ్వు ప్రతి ఒక్కరికి కబర్దార్ అంటావు. ఎక్కడికి కబర్దార్? మేము అనలేమా కబర్దార్ అని? ఎందుకు అనలేకపోతున్నాం? మా పార్టీ మాకు క్రమశిక్షణ నేర్పించింది, క్రమశిక్షణతో మెలగాలని నేర్పించింది. మనం ఏ కారణంతోనే ముందు వాళ్ళ సహనంతోనే అందరినీ గెలవాలని ఒక శిక్షణ ఇచ్చింది. కాబట్టి ఈ రోజు నువ్వు మాట్లాడిన పదజాలం కంటే ఎక్కువ మాట్లాడే పదజాలం మాకు కూడా తెలుసు. కానీ మేము ఎందుకు అదుపులో ఉన్నామా అంటే మేము క్రమశిక్షణతో కూడిన పార్టీ వైపు పనిచేస్తున్నాం కాబట్టి మేము అదే క్రమశిక్షణలో మేమున్నాం. 2009లో మార్కెట్ రామన్న గారు పోటీ చేసినావు. నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు గుర్తురానటువంటి వాల్మీకి ఈ రోజు వచ్చాడా నీకు? ఈ రోజు నీకు ఆయన ఏదో వచ్చాడు, ఆ పార్టీ తరపున మళ్ళీ నువ్వు మార్కెట్ యార్డ్ పదవి కొడతామని ఆశలో ఉన్నావేమో. నీకంటే చాలా మంది కూడా ఉన్నారు అక్కడ, నీకే సీట్ లేదు. ఇప్పుడు కూడా నాకు తెలుసు నువ్వు ఉషా శ్రీచరణ్ మేడం గారు ఆదేశాల మేరకు ఆయన దగ్గరుండి ఆయనకే అన్యాయం చేస్తున్నావేమో నాకు తెలిసి.
నువ్వేం వాల్మీకి ఆయనకి పోయి ఆయనకి పని చేయట్లేదు అనుకుంటా, ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఉంటావు తప్పితే నువ్వైతే వాల్మీకులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనో వాల్మీకిని గెలిపించాలనే ఉద్దేశంతో ఏవైతే అప్పుడు లేవనే విషయం వాళ్ళందరికీ కూడా తెలుసు. ప్రతి వాళ్ళు కూడా వెన్నుపోటు పోస్తా విషయం ఆయన తెలివి, అందుకే అంత పెద్ద స్థానం కూడా అక్కడ పోయి దయచేసి ఒకసారి చేసి నా కోసం కాపాడాలి మీరు అయితే అంతే గొప్పటువంటి పదాన్ని మేము కూడా వాడతాము. రిపీట్ అనుకున్నట్లు బిక్కి హరి గారు లాస్ట్ ఫైనల్ వార్నింగ్. దాని తర్వాత మా అన్న చెప్పారు మీకు మేము ఎలా మారుతామో కూడా మేము పెట్టుకుంటాము, ఇంకొక వాడినట్ల జాగా మీ అదుపులో చెప్పేసి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్నటి రోజు మన మాజీ మార్కెట్ హరి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎవరిపైన శ్రీనివాసులు అన్న పైన. ఆయన మతుండి చేశాడా మతలేక చేశాడా అనే విషయం ఇప్పటికే రావట్లేదు. వాల్మీకుల గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా లేదా అనేది మీరు ఫస్ట్ ఇచ్చుకోనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎందుకు మాట్లాడాలి ప్రభుత్వంలో నువ్వు విశ్వసించ పనేసారి వాల్మీకి మన తిరుమల వెళ్ళి గారికి ఇవ్వకుండా ఆమెను చేసి ఆయన అన్యాయం చేసి ఆయన రోడ్డున పడితే ఆయన రోడ్డున వచ్చిన వాళ్ళకి అదే టీ పార్టీ ఆఫీస్ తరపున మేము గొడుగు పడి కౌన్సిల్ పోటీ చేసినటువంటి నేను ఆ చోటు సామాన్య పోయి కూడా వాల్మీకి విగ్రహంతో ఆయన నమస్కారం. జై తెలుగుదేశం, జై వాల్మీకి. మొన్నట రోజు జరిగినటువంటి మా టీడీపీ వాల్మీకి సభ సందర్భంలో ఈ వైసీపీ వాల్మీకుల్లో కొంతమంది వాల్మీకులు అని చెప్పిన కొంతమంది ద్రోహులు వాల్మీకి చేసినటువంటి వ్యక్తులు నిన్న ఓర్చలేక పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ మాట్లాడి ఏమంటున్నారంటే ఈ పొద్దు వాల్మీకి గుర్తించుతున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఏ రోజైనా కనీసం మున్సిపల్ చైర్మన్ కనీసం చేసినప్పుడు ఎక్కడ పోయినాడు ప్రశ్నించారా? మీ మంత్రులు అడిగే తమ్ముదని మీకుందా? కుల రాజకీయాలు చేసేది కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ పద్ధతి ఏదైనా ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతాలు వేరే ఉంటాయి, కుల పెద్దలు సిద్ధాంతాలు వేరే ఉంటాయి. చెప్పింది కులం అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం కాదు, రాజకీయం కాదు. దయచేసి కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు? 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే చూసి ఓటేయండి అంటున్నారు, కళ్యాణ కులం చూసి ఓటేయమంటారు. ఇదే పద్ధతి. కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం ఇదేనా? ఇంకొక తలారి రాజు సీట్లు అతను ఇప్పటికి కూడా ప్రెస్ వైసీపీ పార్టీలో ఉంది. అతనికి ఇష్టముంటే మమ్మల్ని ప్రశ్నించాలనుకుని ఒక్క సచ్చాడు కాలు శ్రీనివాస సీసీ ఫుటేజ్ ఉంది వాల్మీకి సర్కిల్ లో. ఆ సీసీ తీసి వాల్మీకి సర్కిల్ లో తీసుకున్నాం. దాని ఇష్టంతా కళ్ళు మేము ఈసారి సురేంద్రబాబు అని కానీ మొత్తం 70 వాల్మీకులు సురేంద్రబాబు అని కలిసి గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలుపుతారు. నమస్కారం. జై తెలుగుదేశం, జై వాల్మీకి. మొన్నట రోజు జరిగినటువంటి మా టీడీపీ వాల్మీకి సభ సందర్భంలో ఈ వైసీపీ వాల్మీకుల్లో కొంతమంది వాల్మీకులు అని చెప్పిన కొంతమంది ద్రోహులు వాల్మీకి చేసినటువంటి వ్యక్తులు నిన్న ఓర్చలేక పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ మాట్లాడి ఏమంటున్నారంటే ఈ పొద్దు వాల్మీకి గుర్తించుతున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఏ రోజైనా కనీసం మున్సిపల్ చైర్మన్ కనీసం చేసినప్పుడు వాల్మీకి గురించి నేను మాట్లాడుతున్న రోజు మేమేమంటే సురేంద్రబాబు గారిని కాళేశ్వరం గారు ఏదో అన్నాడు ఒక కుక్క ఏంటంటే వాల్మీకులో వ్యక్తి మమ్మల్ని మాట్లాడుకోలే దాన్ని తెలుసు చెప్తే పెద్దలు మాట్లాడే ఎవరో నువ్వు కలుసుకుంటా కాదు ఈ రోజు వాల్మీకి గురించి నేను మాట్లాడుతున్న రోజు మేమేమంటే సురేంద్రబాబు గారిని కాళేశ్వరం గారు ఏదో అన్నాడు ఒక కుక్క ఏంటంటే వాల్మీకులో వ్యక్తి మమ్మల్ని మాట్లాడుకోలే దాన్ని తెలుసు చెప్తే